ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఆటంకం కలిగించడానికి ఎవరిని అనుమతించబోమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. బెంగాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ మమతా సర్కార్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కొందరు దుండగులు తమ నోటీసులను తగలబెట్టారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్ను ధర్మాసనం పరిగణలోనికి తీసుకుంది. నోటీసులను తగలబెట్టిన వారిపై పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని పశ్చిమ బెంగాల్ డీసీపీని ధర్మాసనం ఆదేశించింది. చిన్న లోపాలను సాకుగా చూపి ఓట్లు తొలగిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. దీనివల్ల 1.36 కోట్ల మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఓటర్ల అభ్యంతరాల పరిశీలనను వారం రోజులు పొడిగించాలని ఈసీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.